హాయ్, హలో, నమస్తే. నేను నాగేశ్వరి రూపాకుల. ఈరోజు మనము సింధుభైరవి రాగంలోని ఘంటసాల గారి స్వరకల్పనలో వచ్చిన పాటల గురించి తెలుసుకుందాము. నేను ఆల్రెడీ ఏకరాగం దశసిని గీతాలు అనే కాన్సెప్ట్లో ఈ సింధుభైరవి రాగం గురించి విస్తారంగా తెలియజేయడం జరిగింది. మీకు వీలైతే ఆ వీడియో చూడండి. కానీ ఈరోజు కూడా కొంచెము సింధుభైరవి గురించి తెలుసుకొని మనము ఘంటసాల గారి పాటల్ని తెలుసుకుందాము. సింధుభైరవి రాగము 8వ మేళకర్త హనుమతోడి యొక్క జన్యము. ఇది చెప్పాలి అంటే హిందుస్థానీ రాగము, అందుకని దీన్ని అసావరి థాట్ కింద చెప్పొచ్చు. ఇది భాషాంగ రాగము. ఈ రాగంలో శోకము, కరుణ, భక్తి, విరహము ఇలాంటి భావాలకు అనువైన రాగంగా చెప్తారు. అంటే కొంచెం దుఃఖంగా అనిపిస్తాయి పాటలన్నీ. దీని ఆరోహణ అవరోహణ ఒకసారి చూసుకుందాము. సారీ గా షడ్జము, శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యము, పంచమము, శుద్ధ దైవతము, కైసిక నిషాదము దీని స్వరస్థానాలు. దీనిలో పాటలు పశ్యతి దిసి దిసి రహసి భవంతం రామ రామయన రాధ రఘుపతి రక్షకుడని వినలేదా వెంకటాచల నిలయం. ఇంకా కలిగనిదే నాకు కైవల్యము దయచూడుమయా తిరుమల నిలయా మిలే సురు మేరా తుమ్హారా. ఇవన్నీ పాటలు ఈ రాగంలో ఉన్నాయి, సింధుభైరవి రాగంలో. దీని గురించి అందుకే ఇదంతా వివరంగా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు వీలైతే ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనము ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన 10 తెలుగు సినిమా పాటల్ని గురించి తెలుసుకుందాము. ఘంటసాల గారు చాలా చేశారు. ఘంటసాల గారు 110 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారట. మనం తెలుసుకునేది ఒక 10 పాటల గురించి మాత్రమే. అవి కూడా సింధుభైరవి రాగంలోనివి. అందుకని తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలలోని పాటలు, అది కూడా సింధుభైరవి రాగంలోని పాటల గురించి తెలుసుకుందాం. మొదట 1949 సంవత్సరం కీలుగుర్రం సినిమా. దీనికి నాయకుడు అక్కినే నాగేశ్వరరావు గారు. ఈ పాట కాదు సుమా కల్ల కాదు సుమా, కాదు సుమా కల్ల కాదు సుమా, అమృత పానమును అమరగానమును, అమృత పానమును అమరగానమును, గగనయానమును కలిగినట్లుగా గాలిని తేలుచు సోలిపోవుటిది. కాదు సుమా కల్ల కాదు సుమా, కాదు సుమా కల్ల కాదు సుమా. రెండో పాట 1951 సంవత్సరం ఎన్టీ రామారావు గారు నటించినటువంటి పాట పాతాళ భైరవి. ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు, వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకుని, ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుకుని, ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. తర్వాతి పాట 1959 సంవత్సరము శభాష్ రాముడు సినిమా. ఇందులో హీరో గారు
నందమూరి తారక రామారావు గారు ఈ పాట. జయము నిశ్చయమురా భయము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. జయము నిశ్చయమురా భయము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. తర్వాత పాట 1960వ సంవత్సరము శాంతి నివాసం సినిమా నుంచి నాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాట. రావే రాధా రాణి రావే, రాధ నీవే కృష్ణుడు నీనే, రమ్యమైన శారద రాత్రి రాసలీలా వేళ ఇదే, రాసలీలా వేళ ఇదే. రార కృష్ణ రారా కృష్ణ, రాధ నీనే కృష్ణుడు నీవే, రమ్యమైన శారద రాత్రి రాసలీలా వేళ ఇదే, రాసలీలా వేళ ఇదే. తర్వాత పాట 1962 గుండమ్మ కథ సినిమాలోని పాట ఇది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరు నటించారు ఈ పాట. నిదురించిన నా హృదయమునివరో కదిలించిన సడివిన నాయే, కలవరపడినే కనులు తెరవ నా కంటి పాపలో నీవాయే, ఎచ్చట చూచినా నీవే నాయే, కనులు తెరచినా నీవాయే, నే కనులు మూసినా నీవాయే, కనులు తెరచినా నీవాయే. తర్వాత పాట 1962లో రక్త సంబంధం సినిమా నుంచి. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు గారు హీరోగా నటించారు ఈ పాట. ఎనలేని నోము నోచి నీవీ రోజుకెదురు చూచి, మురిపించి మనసు దోచి మది ముచ్చాల ముగ్గులేసి, కలగన్న ఘడియ రాగానే తల వంచి బిడియ పడరాదే, ఓ బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగేనే, కళ్యాణ శోభ కనగానే కనులార తనివి తీరేనే, బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగేనే. తర్వాత పాట 1964లో వారసత్వం సినిమా నుంచి. ఈ సినిమాకి కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ పాట. ఇవన్నీ సింధుభైరవి రాగంలో ఘంటసాల గారి స్వర నిర్దేశకత్వంలో వచ్చిన పాటలే ఇవన్నీ. పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు, పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు, మనసేమో అతని విడిచి మరలి రాదాయే, మరలి రాదాయే, పేరైనా అడుగలేదు, ఊరైనా అడుగలేదు. తర్వాత పాట 1964లో గుడిగంటల సినిమా నుంచి. ఈ సినిమాకు కూడా కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు, కానీ పాడింది మాత్రము పివి శ్రీనివాస్ గారు, సుశీల గారు ఈ పాట. నీలి కన్నుల నీడలలోన, దూరవల్ల పుల్ల దారులలోన, కరగిపోయే తరుణమాయే, అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. నీ కన్నుల నీడలలోన, దూరవల్ల పుల్ల దారులలోన,
కరగిపోయే తరుణమేదో ఉందిలే ముందుందిలే ఉందిలే ముందుందిలే. తర్వాత పాట 9వ పాట 1965లో వచ్చిన పాట. సిఐడి సినిమాకి నాయకుడు కూడా నందమూరి తారక రామారావు గారు. ఈ పాట నిన్ను కలిసిన నిముషమున నిన్ను తెలిసిన క్షణమున కనుల పండువాయనే మనసు నిండిపోయనే. నిన్ను కలిసిన నిముషమున నిన్ను తెలిసిన క్షణమున కనుల పండువాయనే మనసు నిండిపోయనే. ఈ పాట కూడా సింధు భైరవి, సంగీతం ఘంటసాల గారు. తర్వాత పాట 1969లో వచ్చిన జరిగిన కథ సినిమా నుంచి ఈ పాట. ఇది సింధు భైరవి రాగమే. ఏ నాటికైనా ఈ మూగ వీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. ఏ నాటికైనా ఈ మూగ వీణ రాగాలు పలికి రాణించునా రాణించునా. ఈ పాటలన్నీ సింధు భైరవ రాగంలో స్వరపరచబడినవి. దీనికి స్వరకర్త శ్రీ ఘంటసాల గారే. అది అన్నమాట. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఘంటసాల గారు స్వరకల్పనలో వచ్చిన సింధు భైరవి పాటలు ఇంకా ఉన్నాయి. కానీ ఒక 10 పాటలు చెప్పుకుందాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ధన్యవాదాలండి.